హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ తెలుగులో ఈ 4 కూడా ప్రధాన పత్రికలుగా ఉన్నాయి కాబట్టి వాటిలో వచ్చిన కీలకమైన వార్తాంశాలన్నింటినీ కూడా నేను చదివి వినిపిస్తూ వాటి వెనక ఉద్దేశాలు, వాస్తవాలు, తప్పులు ఏమైనా ఉంటే అనలైజ్ చేస్తాను. చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు, అలాగే లైక్ చేయండి. మీ మిత్రులు మ్యాక్సిమం ఎక్కువ కాంటాక్ట్స్ షేర్ చేయండి. అంటే మనతో ఎక్కువగా పాలిటిక్స్ మాట్లాడేవాళ్ళు, రాష్ట్రం గురించి, రాష్ట్రాభివృద్ధి గురించి మాట్లాడేవాళ్ళు, మన ఐడియాలజీకి మ్యాచ్ అయ్యేవాళ్ళు మీ కాంటాక్ట్లో సగం మంది ఉండొచ్చు. వాళ్ళందరికీ కూడా మన లింక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. కంటెంట్ నచ్చకపోతే, లేదండి నచ్చలేదు, మీకు అర్హత లేదు అంటారా, వీలైతే కామెంట్ చేయండి ఎందుకనేది, లేదా కింద డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి ఉంటుంది, మెయిల్ చేయండి. కానీ లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇక అడవి ఒడిలో పాఠాలు విందాం పదండి అంట. మట్టి నేలే మెత్తటి పరుపు, చెట్లు పుట్టలే చిరకాల దోస్తులు, పక్షుల అరుపులే నిద్రలోపే అలారాలు, ఆపదలే జీవిత పాఠాలు నేర్పే గురువులు. ఇది గిరిజనుల జీవన విధానం కాదు. నగరంలో యువత, ఐటీ ఉద్యోగులు వారాంతాల్లో ఏరి కోరి ఎంచుకుంటున్న ఆట విడుపు. ఎస్, మీకు చక్కని ఉదాహరణ హైదరాబాద్, గచ్చిబౌలి, మాదాపూర్ ఆ ప్రాంతంలో పనిచేసే ఐటీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వారాంతంలో రిసార్ట్స్ వైపు వెళ్తారు. ఆ చిలుకూరు బాలాజీ టెంపుల్ ఉంది కదా, గోల్కొండ దాటిన తర్వాత అటు రిసార్ట్స్ ఉంటాయి. ఆ రిసార్ట్స్ వైపు ఎక్కువగా వెళ్తుంటారు. అలాగే ఇటు మేడ్చల్ దాటాక కూడా రిసార్ట్స్ ఉన్నాయి, అటువైపు ఎక్కువగా వెళ్తుంటారు. కొంతమంది క్రీడాకారులు, అంటే క్రికెట్ బాగా ఆడేవాళ్ళు అయితే అటువైపు ఎక్కువగా స్పోర్ట్స్ మైదానాలు, గ్రౌండ్స్ ఉన్నాయి. చిలుకూరు బాలాజీ టెంపుల్ వైపు గ్రౌండ్స్ ఎక్కువగా ఉన్నాయి, క్రికెట్ గ్రౌండ్స్. అక్కడికి వెళ్ళి క్రికెట్ ఆడుకుంటారు. సినిమా సెలబ్రిటీలు కావచ్చు, ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, వాళ్ళందరూ కూడా. ఇది మంచి ఆట విడుపు. దాంతోపాటు రిసార్ట్లో చుట్టూ దట్టమైన అడవుల మధ్య జీవనం సాగిస్తుంటారు, వారాంతాన్ని అక్కడ స్పెండ్ చేస్తారు అని రాశారనమాట. మంచి ఆఫ్ బీట్ స్టోరీ అంటారు దీన్ని, మంచిది. తర్వాత రాజధానికి మలివిడతలో 34,964 ఎకరాల భూ సమీకరణ, సిఆర్డీఏ ఆమోదం. రాజధాని అమరావతి నిర్మాణానికి మలివిడతలో 13 గ్రామాల పరిధిలో 34,964 ఎకరాల భూ సమీకరణకు ప్రతిపాదనకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శనివారం జరిగిన సిఆర్డీఏ 50వ సమావేశంలో ఆమోదం తెలిపారు. దీనిలో పట్టా భూమి 26,369.5 ఎకరాలు, ప్రభుత్వ భూమి 5,207 ఎకరాలు ఉంది. మిగతావి అసైన్డ్ అండ్ ఇతర కేటగిరీల భూములు. ఈ భూముల సమీకరణకు 16 ప్రత్యేక యూనిట్లు ఏర్పాటు చేయబోతున్నారు. 16 మంది డిప్యూటీ కలెక్టర్లు, 16 మంది తహసీల్దారుల సహా పలువురు ఉన్నతాధికారులను నియమిస్తారు. 5,000 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం, 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ క్రీడానగరం, 2,500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్ ఏర్పాటుకు ప్రభుత్వం ఈ భూముల్ని సమీకరించనుంది. ఇప్పటికే గ్రామ సభలు నిర్వహించగా భూములు ఇచ్చేందుకు 90% రైతులైతే ఆమోదం తెలిపారు. మొత్తమని కాదు కానీ 90%. ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం 5,000 ఎకరాల్లో వస్తుందంట. మరి అది వచ్చాక గన్నవరం విమానాశ్రయాన్ని ఏం చేస్తారు? ఎందుకంటే ఇక్కడ అమరావతిలో కట్టబోతున్న విమానాశ్రయానికి, ఇప్పుడు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి జస్ట్ ఒక 30-40 కిలోమీటర్లే గ్యాప్. సో ఆల్రెడీ విమానాశ్రయం ఉంది. ఇంకా కొంచెం హై రేంజ్లో భారీ స్థాయిలో అంతర్జాతీయ హంగులతో ఒక విమానాశ్రయం కట్టబోతున్నారనమాట. సరే, ఎనీవే, అది రాజధానికి సంబంధించి మలివిడత భూ సమీకరణ కోసం తీసుకున్నారు. తర్వాత కోతల ప్రసవాలు రాష్ట్రంలో 53% దాటేసిన సెజేరియన్లు. ప్రభుత్వ వైద్యశాలల్లో 39.93%, ప్రైవేటు ఆసుపత్రుల్లో 63.85%. వ్యాపార ధోరణి, విపరీత పోకడలతో ప్రమాదంలో తల్లి బిడ్డల ఆరోగ్యం. సెజేరియన్ ఒకప్పుడు సహజంగా డెలివరీ చేయడానికి, నొప్పులు ఓర్చుకోవడానికి తల్లులు సిద్ధంగా ఉండేవాళ్ళు. ఈవెన్ ఇప్పుడు తల్లులు కూడా నొప్పులు పట్టడానికి కొంతవరకు ఇష్టపడట్లా, సెజేరియన్ చేసేయండి అనే అంటున్నారు. సో సాధారణ ప్రసవానికి సెజేరియన్కి తేడా ఏమిటనేది మేబీ చాలామంది మహిళలకు తెలిసేమో. కానీ సాధారణ ప్రసవం జరిగితే ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సెజేరియన్ జరిగితే ఒకసారి బాడీ మీద ఆ కత్తి ఘాటు పడేసరికి ఆ సెజేరియన్ చేయడానికి వాళ్ళని మొత్తాన్ని వంచి బ్యాక్ సైడ్ ఒక ఇంజెక్షన్ చేస్తారు కదా, అనస్థీషియా. సో ఆ ప్రభావం లైఫ్ లాంగ్ ఉంటుంది, లైఫ్ లాంగ్ నడువు నొప్పి వస్తూనే ఉంటుందంట. సరే, ఇలా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అవన్నీ కూడా అందరికీ తెలిసినయే. కానీ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఏంటి, సెజేరియన్ జరిగితే కనీసం ఒక 30-40 వేలు బిల్లు చేతికి వస్తుంది అనేది ప్రైవేట్ ఆసుపత్రులది వ్యాపార ధోరణి. గవర్నమెంట్ హాస్పిటల్స్లో పనిచేసే వైద్యులు కూడా
ప్రైవేట్ హాస్పిటల్స్కి రిఫర్ చేసి అక్కడికి వెళ్ళి సెజేరియన్ చేయించేసుకోండి, బాగుంటుంది, బాగా చేస్తారనే రిఫర్ చేస్తారు. ప్రభుత్వ వైద్యశాలలో సెజేరియన్లు చేసేది తక్కువ. అంటే ఇక్కడ వైద్యులదేమో వ్యాపార ధోరణి, తల్లులదేమో మాకేమీ ఇబ్బంది ఉండకూడదు, జస్ట్ మత్తుమంది ఇచ్చేస్తే మేము పడుకుంటాము, మీరు కోసేసి తీసేయండి అనుకునే టైపు కొంతమంది. అట్లా ఇది జరిగిందనమాట. సెజేరియన్లు ఎక్కువ వస్తున్నాయి. లోకం చూసే ప్రతి బిడ్డ జననం వెనుక ఓ తల్లి ప్రసవ వాదన ఉంటుంది. గర్భం నుంచి బయటకు వచ్చి బిడ్డ ఊపిరి పీల్చుకుంటే అప్పటి వరకు పడిన బాధను తల్లి మర్చిపోయి ఆ పసిగుడ్డును ఆప్యాయంగా హత్తుకుంటుంది. అమ్మదనానికి ఓ గుర్తింపుగా చెప్పుకునే ఈ పురిటి నొప్పులు, ఆ సమయంలో అరుపులు ఇప్పుడు వినిపించట్లేదు. తల్లికి నొప్పి తెలియకుండానే బిడ్డలు భూమి మీదకు వస్తున్నారు. పెరుగుతున్న సెజేరియన్ ప్రసవాలే ఇందుకు కారణం అని పూర్తిగా వైద్యులు కాసుల వేటలో ఈ కోతలు చేస్తున్నారని పూర్తిగా వైద్యుల సైడు నెగిటివ్గా రాశారు. నేనైతే కొంతమంది తల్లులు కూడా నొప్పులు పడడానికి ఇష్టపడడం లేదు, సెజేరియన్ చేసేయండి అంటున్నారని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి. అట్లా పూర్తిగా అది. తర్వాత కలిసి ముందుకు సాగేందుకే చేతులు కలిపాం. ముంబై సంయుక్త సభలో ఠాక్రే సోదరుల ప్రకటన మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం. దాదాపు 20 ఏళ్ల అనంతరం శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రే ఒకే రాజకీయ వేదికపై మెరిశారు. ప్రాథమిక పాఠశాలల్లో హిందీని తప్పనిసరి చేస్తూ తెచ్చిన త్రిభాషా విధానాన్ని నిరసనల నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడంతో ముంబైలోని వర్లీలో ఠాక్రే సోదరులు ఉమ్మడిగా మరాఠీచా పేరుతో విజయోత్సవం నిర్వహించారు. ఇందులో ఇద్దరు నేతలు ఒకే వేదికను పంచుకున్నారు. 2005 తర్వాత వారిద్దరూ ఇలా కనిపించడం ఇదే తొలిసారి. తర్వాత ఆర్థిక సమానత్వంలో ప్రపంచంలోనే భారత్కు 4వ స్థానం. ప్రపంచ బ్యాంక్ నివేదిక. ఎక్కడుందండి ఆర్థిక సమానత్వం? ఎక్కడుంది ఆర్థిక సమానత్వం? ఇంటర్నల్గా ఉందా? భారత్లో ఆర్థిక అసమానతలు గణనీయంగా తగ్గాయని ప్రపంచ బ్యాంక్ నివేదికలు వెల్లడించింది. అంతర్జాతీయంగా సమానత్వ పరంగా భారత్ 4వ స్థానంలో ఉందని తెలిపింది. సరే, ఈ వార్త కాసేపు పక్కన పెడదాం, దీని సారాంశం అర్థమే ఉంటుంది. కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఆర్థిక అసమానతలు దేశంలో లేవా? ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. హ్యూమన్ రిలేషన్స్ పరంగా భార్య భర్త మధ్య తీసుకోండి. భార్యలు భర్త కంటే ఎక్కువ సంపాదిస్తే, భర్త నెలకు ₹1,00,000 సంపాదించి భార్య 1,50,000 2,00,000 సంపాదిస్తే ఆ భర్త ఎలా ఫీల్ అవుతారు? ఎక్కడో దగ్గర ఏదో ఒక సందర్భంలో మాటలు వస్తాయా లేదా? నాకంటే నువ్వు ఎక్కువ సంపాదిస్తున్నావని నీకు పొగరు పట్టింది అనే మాటలు వస్తాయా? అంటే ప్రాక్టికల్గా చెప్తున్నా. మేల్ ఈగో అడ్డం వస్తుందా లేదా? ఖచ్చితంగా లింగ భేదాలు ఉన్నాయి మన దేశంలో. లింగ భేదాలు ఉన్నప్పుడు మేల్ ఈగో కొంత ఉన్నది చాలా చోట్ల, చాలా సందర్భాల్లో, చాలా కుటుంబాల్లో ఉంటుంది మేల్ ఈగో అనేది. ఎంత ప్రాక్టికల్గా ఉన్నా సరే ఉంటుంది. ఆ మేల్ ఈగో లింగ భేదాలే కాకుండా వాళ్ళిద్దరి మధ్య ఆర్థిక భేదాలకు కూడా కారణం. అలాగే మన దేశంలో కుల భేదాలు ఉన్నాయి కదా. ఉన్నత అగ్రశ్రేణి కులాలు ఉన్నాయి, మధ్యలో వెనుకబడిన తరగతులు బీసీలు ఉన్నారు, అట్టడుగున ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. ఎస్సీ ఎస్టీలని రిజర్వేషన్లు ఇచ్చి పైకి తీసుకురావాలని చూస్తున్నప్పటికీ ఆర్థికంగా కొంతమంది ఎదుగుతున్నారు, ఎదిగే వాళ్ళు ఎదుగుతూనే ఉన్నారు, మిగిలిన వాళ్ళు ఎదగలేకపోతున్నారు. మేము పేదవాళ్ళం అని అలా ఉన్నారు. మరి కుల భేదాలు ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఆర్థిక అసమానతలు ఉన్నాయా లేవా? ఒక గ్రామంలో 1000 కుటుంబాలు ఉన్నాయనుకుందాం, ఒక 100 కుటుంబాలు ఉన్నత స్థాయి అగ్రశ్రేణి కుటుంబాలు అనుకుందాం, ఒక 60 కుటుంబాలు బీసీ వర్గాలు వాళ్ళ పనాలు చేసుకుంటారు, రైతు వారీగా ఏదో చిన్న సన్నకారు రైతులుగా కుల వృత్తుల మీద ఉన్నారు అనుకుందాం. మిగిలిన 30% కుటుంబాలు ఆ 10% ఉన్నత స్థాయి కుటుంబాల్లో పనిచేస్తారా, పనిచేయరా? ప్రాక్టికల్గా అంటే కుల భేదాలు ఉన్నాయి, కులాల మధ్య ఆర్థిక అసమానతలు కూడా ఉన్నాయి. అలాగే కార్పొరేట్ శక్తులు, సంపాదించేవాడు సంపాదిస్తూనే ఉంటాడు, పని చేసేవాడు పని చేస్తూనే ఉంటాడు. ఈ భేదాలు కూడా ఉన్నాయి. సో ఇన్ని భేదాలు పెట్టుకొని మన దగ్గర ఆర్థిక సమానత్వం ఉంది, ఆర్థిక అసమానతలు లేవు అని చెప్పుకోవడానికి పేపర్లో వార్తల రూపంలో నివేదికల రూపంలో బాగుంటాయి. చూడండి, ప్రపంచంలో మనం ధనిక దేశాల్లో 4వ స్థానంలో ఉన్నామంటారు కదా, అది లెక్కేసుకుంటే అంతే. కానీ మన దేశంలో ఉన్న జనాభాకు మన దేశ జీడిపికి లెక్కేస్తే మనం 136వ స్థానంలో ఉన్నాం. అది కఠిన వాస్తవం, దాన్ని ఎవరు అంగీకరించరు. ప్రపంచంలో అమెరికా, చైనా, జపాన్ జర్మనీ, జపాన్ 3వ స్థానంలో ఉంది. ఆ దేశాల తర్వాత మనమే 4వ స్థానంలో ఉన్నాం అంటారు.
నివేదికలు కరెక్టే, మన సంపద అంతే. కానీ మన దేశంలో ఉన్న జనాభాకు అండ్ మన దేశ జీడిపికి కంపేర్ చేస్తే, తలసరి ఆదాయాన్ని కంపేర్ చేస్తే మనం 136 స్థానంలో ఉన్నామన్నమాట. అది ఎలా పేపర్లో నివేదిక, ఇది కూడా అంతే, పేపర్లో వచ్చే నివేదిక అంతే. ఇలాంటివన్నీ చదువుతున్నప్పుడు నవ్వాలో ఏడవాలో తెలియదు అన్నమాట. దేశం ఆర్థిక అసమానతలతో కొట్టుమిట్టాడుతోంది. లింగ భేదాలు, కుల భేదాలు, మత భేదాలు, ఆర్థిక భేదాలు ఇన్ని ఉన్నాయి దేశంలో. కానీ ఇటువంటి లెక్కలు, ఇటువంటి ఇండెక్స్లు, ఇటువంటి నివేదికలు చూసుకొని మురిసిపోతాం మనం. ఎవడైనా నాలాంటి వాడు ఎవడైనా మాట్లాడితే కింద తిడతా ఉంటారనమాట, నీకేం తెలుసు, నీకు సగం తెలుసు అని. నాకు తెలిసింది మొత్తం చెప్తే గంట చాలదు ఈ విషయంలో, ఇటువంటి విషయాల్లో. మా బడికి రండి, తల్లిదండ్రులు, సీఎం, డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రికి విద్యార్థులు ఉత్తరాలు అంటండి. సీతానగరం, తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం వెదుళ్లపల్లి ఉన్నత పాఠశాలలో 6వ తరగతిలో ఈ ఏడాది 60 మంది విద్యార్థులు చేరారు. ఆ 60 మంది కూడా తల్లిదండ్రులకు, సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, విద్యాశాఖ మంత్రి గారికి అండ్ అధికారులకు అందరికీ లేఖలు రాశారంట. మా బడికి రండి, మా బడి చూడండి, మా చదువులు చూడండి అని పోస్ట్ కార్డులు రాశారంట. మంచి విషయం కదా, బాగుంది. తర్వాత వర్షం గాడి తప్పుతోంది. గంటల వ్యవధిలో కుంభవృష్టి, ఆపై మళ్ళీ ఎండెక్కేస్తుంది. మే నెలలో అలాగే జరిగింది, ఇప్పుడు అలాగే జరుగుతుంది. వానలపై వాతావరణ మార్పుల ప్రభావం. ఒకప్పుడు మనకు వర్షాలు ఎలా పడేవి, ముసిరెట్టేది. ఒక 4-5 రోజులు విపరీతంగా ముసురులా ఉండేది. ఆ ముసిరెట్టే చిరు జల్లులు కురుస్తూ మధ్య మధ్యలో కుంభవృష్టి, బీభత్సమైన వాన పడేది. కానీ ఇప్పుడు అలా కాదు, బీభత్సంగా వాన పడుతుంది, ఆ వెంటనే ఎండెక్కేస్తుంది. అది వాతావరణ మార్పులు. నిర్మలంగా ఉన్న ఆకాశం ఒక్కసారిగా ఉరుముతోంది. జల్లులు మొదలై గంటల వ్యవధిలో కుంభవృష్టి కురుస్తోంది. ఆకస్మిక వరదల ప్రభావంతో ప్రాణ ఆస్తి నష్టం సంభవిస్తోంది. గతేడాది సెప్టెంబర్లో విజయవాడలో కురిసిన కుంభవృష్టి మొదలు తాజాగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లోని ఆకస్మిక వరదల వరకు ఇదే ధోరణి. వాతావరణ మార్పుల ప్రభావం వర్షపాత క్రమాన్నే మార్చేసింది. కొన్నేళ్లుగా వర్షాలు కురుస్తున్న రోజులు తగ్గుతుండగా తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షపాతం నమోదవుతోంది. వర్షం కురుస్తున్న రోజులు తగ్గుతున్నాయి, తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదవుతోంది. అన్నదాత సుఖీభావ ఫిర్యాదుదారులు వ్యవసాయ సహాయకులను సంప్రదిస్తారు. 21వ తేదీని ఇస్తామన్నారు. జూన్ 21వ తేదీని ఇస్తానన్నారు అన్నదాత సుఖీభావ, కానీ ఇవ్వలేదు ఇంకా. మాట మాత్రం చెప్పకుండా భూసేకరణ. ప్రభుత్వ తీరుపై కరేడు రైతుల ఆగ్రహం. ఇండోసోల్ పరిశ్రమకు భూములు ఇవ్వబోమంటూ ఆందోళన. భూసేకరణ ప్రతిపాదనకు రైతుల్ని సంప్రదించిన ప్రభుత్వం. ఈనాడులో ఇలా రాయడానికి కారణం ఏంటో తెలుసా? సరదాగా చెప్తా చూడండి. ఈనాడులో కరేడు రైతుల ఉద్యమాన్ని మొదట పట్టించుకోవాలి. నిన్న ఫస్ట్ పేజీలో రాశారు, ఈరోజు 3వ పేజీలో పెద్ద వార్త రాశారు. దానికి కారణం మీకు చూపిస్తా, మన ఛానల్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలుస్తుంది. రామోజీ ఉంటే ఈనాడు ఇలా ఉండేది కాదని నేను ఒక వీడియో చేశాను. నిన్నగాక మొన్న ఈ వీడియో పోస్ట్ చేశాను. ఇది నేను చేసే వీడియోలు పై స్థాయికి వెళ్తాయి, ఉన్నత స్థాయిలో చూస్తారు. దీని మీద ఈనాడులో డెస్క్లో డిస్కషన్ జరిగిందని నాకు తెలిసింది. అంటే నేను అదంతా అంతర్గతంగా ఏం జరిగిందనేది నేను చెప్పకూడదు, కొన్ని పరిమితులు ఉంటాయి కాబట్టి డిస్కషన్ అయితే జరిగింది. ప్లస్ ఈనాడు శ్రేయోభిలాషులు ప్లస్ నా శ్రేయోభిలాషులు కంబైన్డ్గా కొంతమంది ఉన్నారు, కామన్గా కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఇది నిజమే కదా, నిజంగా ఇండోసోల్ పరిశ్రమ అనేది జగన్మోహన్ రెడ్డి గారి బినామీ కంపెనీ అని గతంలో ఈనాడు రాసింది. ఈనాడులో వరుసగా వార్తలు వచ్చాయి. జగన్ ప్లస్ విశ్వేశ్వరరెడ్డి 92,000 కోట్లు అని ఇదే ఈనాడులో రాశారు. ప్లస్ ఇండోసోల్కి 1000 ఎకరాల భూమి ఇచ్చినా ఈనాడులో తప్పుపడుతూ వార్తల మీద వార్తలు రాశారు జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం 8,300 ఎకరాలు ఇండోసోల్కి ఇస్తుంటే ఎందుకు ఈనాడు ప్రశ్నించడం లేదు, ప్రత్యేక కథనాలు ఎందుకు రావడం లేదు అని చాలామందిలో ఆ థాట్ వచ్చింది. నేను అదే చెప్పాను. దాంతో నిన్న ఫస్ట్ పేజీలో పెట్టారు ఈ కరేడు రైతుల ఉద్యమాన్ని. నిన్న ఫస్ట్ పేజీలో పెట్టారు. ఈరోజు 3వ పేజీలో స్పెషల్ వార్త రాశారు, ఒక స్టోరీ రాశారు. ప్యూర్లీ నా వీడియోనే కారణం. 15న అంటే ఈనాడు మీద ఒత్తిడి పడింది నేను చేసిన వీడియో. ఎనీవే, ఈనాడు అలా రాయడం మంచిదే. ఈనాడులో ఇటువంటి రాతలు రావాలని నేను కోరుకుంటున్నా. తప్పుని తప్పు అని చెప్పాలి. వాళ్ళకి నచ్చిన పార్టీ అధికారంలో ఉన్నా తప్పును తప్పు అని చెప్పినప్పుడే నికార్సైన జర్నలిజం నిలబడుతుంది. 15న హంద్రినేవా నీటి విడుదల. హంద్రినేవా తొలి దశలో జీడిపల్లి వరకు నీటిని 15వ తేదీ నుంచి విడుదల చేయాలి. ఆ లోపు తొలి దశలో చేపట్టిన పనులన్నీ పూర్తి చేయాలి. కాలువ పూర్తి సామర్థ్యం మేరకు 3,850 క్యూసెక్ల సామర్థ్యంతో నీళ్ళు ఇవ్వాలి అని చెప్పారంట. తర్వాత వెలుగొండకు నిధులు ఇస్తారంట. తర్వాత క్యాన్సర్తో బాధపడుతున్న కార్యకర్త కోరిక తీర్చారంట చంద్రబాబు గారు. ఆకుల కృష్ణతో వీడియో కాల్లో మాట్లాడారంటండి.
క్యాన్సర్తో బాధపడుతున్న రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం మారంపూడి జంక్షన్కి చెందిన ఆకుల కృష్ణతో సీఎం చంద్రబాబు శనివారం వీడియో కాల్ మాట్లాడారు. తన ఆరోగ్యం క్షీణిస్తుండటంతో ఒక్కసారైనా చంద్రబాబుతో మాట్లాడాలనే కోరికను తెలుసుకున్న చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, అన్ని విధాలుగా అండగా ఉంటామని కృష్ణకు ఆయన కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. తప్పిపోయిన బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారం, ఆదోనిలో ఘటన, నిందితుడిపై పోక్సో కేసు. ఎస్బీఐతో ఆర్థిక శాఖ ఒప్పందం, జారిపడి ఏనుగు మృతి, బనకచర్లపై 2-3 రోజుల్లో సమాధానాలు, కేంద్ర జలసంఘం లేవనెత్తిన అంశాలపై సీఎంకు నివేదించిన అధికారులు. సో బనకచర్ల విషయంలో కేంద్రం లేవనెత్తిన అంశాలను 2-3 రోజుల్లో సమాధానాలు ఇస్తారని చెప్తున్నారు. తర్వాత చిత్తూరు జిల్లా పులిచెర్ల దగ్గర అంటే ఒక ఏనుగు చెరువు కట్ట ఎక్కే క్రమంలో ఆడ ఏనుగు కాలు జారి పడిపోయి మరణించిందంట. దారుణం. తర్వాత ఏ పేజీకి వెళ్దాం? ఈ పేజీకి వెళ్దాం. రాష్ట్రంలో సిబా ప్రాంతీయ కేంద్రం ఏర్పాటు చేయాలి. నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రిసోర్సెస్ కేంద్రము పెట్టాలి. జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డును అమరావతికి తరలించాలి. కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, రాజీవ్ రంజన్ సింగ్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖలు. తానా సభలో నేను నా అమరావతి పుస్తకావిష్కరణ, భావోద్వేగానికి గురైన రచయిత బాలకోటయ్య. యుద్ధ నౌకల ఆగమనం, నేవీ మరింత శక్తివంతం. యుద్ధ నౌకలు వచ్చాయంటండి నేవీలో కొత్తగా ఆర్నాల 1, తర్వాత ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ నిర్దేశక్, ఐఎన్ఎస్ నిస్తార్ లాంటి యుద్ధ నౌకలు వచ్చాయి. దాంతో నేవీ మరింత శక్తివంతంగా మారిందని ఇచ్చారు. తర్వాత వచ్చేస్తున్నాయి బొజ్జాయిల క్రష్లు, మహిళా ఉద్యోగుల పని ప్రదేశాల్లో చిన్నారుల సంరక్షణ కేంద్రాలు, తొలి విడతగా 216 చోట్ల ఏర్పాటుకు ప్రతిపాదన. మొక్కల ఖర్చు నాది, సంరక్షించే బాధ్యత మీది, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. బనగానిపల్లిలో సొంత నిధులు 30 లక్షలు కేటాయింపు. ప్రతి ఒక్కరూ ఆయన మొక్కల ఖర్చు నేను ఇస్తాను, మీరు దాన్ని సంరక్షించుకోండి అని చెప్పి 5,000 మొక్కలు తెప్పించారంట. నేటి నుంచి రొట్టెల పండుగ, 7న వేడుకకు మంత్రి లోకేష్ హాజరు. సరే, ఈనాడు కాసేపు పక్కన పెడదామండి, సాక్షికి వెళ్దాం. సాక్షిలో చూసుకుంటే ఆర్డర్ రిమాండ్లకి రూల్స్ ఉన్నాయి. ఇది చాలా వ్యాలిడ్ వార్త. నిన్న హైకోర్టు రిజిస్ట్రీ నుంచి అన్ని జిల్లాల మెజిస్ట్రేట్లకు కూడా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెజిస్ట్రేట్లందరికీ కూడా ఒక లేఖ వెళ్ళింది. ఆ లేఖ సారాంశం ఏంటంటే, మీరు చిన్న చితకా కేసులకు కూడా రిమాండ్లు విధించేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన మార్గదర్శకాలు పరిగణనలోకి తీసుకోండి. సోషల్ మీడియా కేసులు, భావ వ్యక్తీకరణ కేసులు, సున్నితమైన అంశాలు ఇవన్నీ కూడా ముడిపడి ఉంటాయి. మీరు ఎడాపెడా మీ దగ్గరకు వచ్చిన వెంటనే మీరు రిమాండ్ విధించేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. 7 ఏళ్లకు పైబడి శిక్ష ఉండే సెక్షన్లు నమోదైతే అవి ఎందుకు నమోదు చేశారు అనేది విచారణకు ఆదేశించి, విచారించిన తర్వాతనే వాళ్ళకు మీ దగ్గరికి తీసుకొస్తే మీరు రిమాండ్ విధించండి, అంతే తప్ప మీ దగ్గరకు వచ్చిన వెంటనే రిమాండ్ విధించేయొద్దు అని హైకోర్టు రిజిస్ట్రీ నుంచి ఒక లేఖ వెళ్ళింది అందరు మెజిస్ట్రేట్లకి కూడా. అది వైసీపీ సోషల్ మీడియాకు కొత్త రెక్కలు తొడిగినట్టు అయిందనమాట. అందుకని వాళ్ళు పెద్ద వార్త రాశారు. రిమాండ్లకి రూల్స్ ఉన్నాయి, ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. మెజిస్ట్రేట్లకు హైకోర్టు సంచలన ఆదేశాలు. శాఖాపరమైన విచారణలతో పాటు కోర్టు ధిక్కార చర్యలు చేపడతాం. స్పష్టమైన మార్గదర్శకాలతో ప్రత్యేక సర్క్యులర్ జారీ. కరెక్టే. All the judicial magistrates shall follow the circular instructions scrupulously, and any deviation in this regard will be reviewed very seriously. The judicial magistrates who violate the circular would render themselves liable for contempt of the High Court, besides facing departmental enquiry. కోర్టు ధిక్కరణతో పాటు డిపార్ట్మెంటల్ విచారణ కూడా చేపడతాము మీరు ఈ సర్క్యులర్ను ఉల్లంఘిస్తే అని చాలా సీరియస్గా హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది. ఎందుకంటే కొన్ని చోట్ల చిన్న చిన్న కేసులకు కూడా రిమాండ్ విధించేస్తున్నారు ఎక్కువ. సుప్రీంకోర్టు ఆదేశాలను తప్పక పాటించాలి, ఉల్లంఘిస్తే తీవ్ర పర్యవసానాలు తప్ప. సోషల్ మీడియా కేసుల్లో కూడా యాంత్రికంగా వ్యవహరించొద్దు. 7 ఏళ్ల కంటే తక్కువ శిక్ష పడే నేరాల్లో ఎలా పడితే అలా రిమాండ్ ఇవ్వడానికి వీల్లేదు. సోషల్ మీడియా పోస్టుల కేసుల్లో రిమాండ్పై స్పష్టమైన ఆదేశాలు. రిమాండ్ విధించేటప్పుడు మార్గదర్శకాలు పాటించాలి. పోలీసులు చట్టాన్ని పాటించారా లేదా చూడాలి. చాలా కేసుల్లో సుప్రీం నిర్దేశించిన సూత్రాలను పాటించకుండా రిమాండ్ విధిస్తున్నారు. ఇది అనవసరమైన అరెస్టులు, శిక్షా నిబంధనల దుర్వినియోగానికి దారితీస్తోంది.
అర్నేష్ కుమార్, ఇమ్రాన్ ప్రతాప్ గాది కేసుల్లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించి తీరాల్సిందే, ప్రాథమిక విచారణ లేకుండా ప్రసంగాలు, రచనలు, కళాత్మక వ్యక్తీకరణపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయొద్దు, డిఎస్పీ ఆమోదించాకే విచారించాలి, 14 రోజుల్లోనే విచారణ పూర్తి చేయాలి, రిమాండ్ విషయంలో మెజిస్ట్రేట్లు సంతృప్తి చెందాలి, సర్క్యులర్ను మెజిస్ట్రేట్లు ఖచ్చితంగా అమలు చేయాలని హైకోర్టు ఆదేశం. ఇది నిజంగా చాలా సీరియస్ ఆదేశం. ఇదేదో ఒక పార్టీకి బెనిఫిట్, ఒక పార్టీకి తక్కువ అని నేను చెప్పట్లేదు, కానీ న్యాయ వ్యవస్థ ఏ విధంగా తయారైంది. ఊరికే రిమాండ్ విధించేస్తారు. సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్ పెడితే రిమాండ్ విధించేస్తున్నారు. అది అలాగని ఈ సర్క్యులర్ను ఉపయోగించుకొని కొంతమంది సోషల్ మీడియా సైకోలు కూడా రెచ్చిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని కొంచెం అవసరమైతే సెపరేట్గా కొన్ని చట్టాలు రూపొందించాలి. దానికి సుప్రీంకోర్టు స్థాయి నుంచే రావాలి. సోషల్ మీడియా పెరుగుతోంది కదా. తల్లికి వందనం కోసం టవర్ ఎక్కి నిరసన. తన పిల్లలకు తల్లికి వందనం సొమ్ములు వేయకుండా ప్రభుత్వం మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో విద్యుత్ టవర్ ఎక్కిన కోమరపల్లి శ్యామంట. ఏమైందో ఏంటో కొనుక్కోవచ్చుగా. తల్లికి వందనం రాలేదని టవర్ ఎక్కడ వింటారా నాయన? కాళ్ళు చేతిలో పని చేస్తున్నాయి, చదువు పని చేసుకోండిరా. తల్లికి వందనం ఇవి శాశ్వతం కాదురా. తల్లికి వందనం, అమ్మఒడి, రైతు భరోసాలు ఇవేమీ శాశ్వతం కాదురా నాయన. అప్పులు అవి ఫ్యూచర్లో నీ పిల్లల మీదే పడతాయిరా. వీటికి ఇలాంటి వాళ్ళకి ఎవరైనా చెప్పండి. సంక్షేమ పథకాలు ప్రభుత్వాలు ఇచ్చినవన్నీ ఫ్యూచర్లో వీళ్ళ పిల్లల మీదే పడతాయి. ట్యాక్సుల రూపంలోనో రకరకాల రూపంలో వీళ్ళే కట్టాలి. ఎందుకంటే ప్రభుత్వాలు ఎవరో జేబుల నుంచి ఎవరో డబ్బులు. బిఐఎస్ గుర్తింపు లేని హెల్మెట్లను వాడవద్దు, ఐఎస్ఐ మార్క్ తప్పనిసరి, వాహనదారులకు కేంద్రం హెచ్చరిక, హెల్మెట్లపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని కలెక్టర్లకు ఆదేశం. ఓకే. రాజధానిలో మరో 20,494 ఎకరాల భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్. అదేలే, ప్రైవేట్ భూములు, పట్టా భూములు అన్నీ కలిపి 34,000 ఎకరాలు. ఇక భూములు ఇవ్వం, గోబ్యాక్. రాజధాని భూ సమీకరణ సభలో ఎమ్మెల్యే అధికారులను తరిమి కొట్టిన పొన్నెకల్లు రైతులు అంటండి. సమీకరణ పేరుతో పొట్టగొట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపాటు. ఒక్క మాట కూడా మాట్లాడనీయకుండా అడ్డుకున్న రైతులు. గరికపాడు సభ వాయిదా. పీఎం కిసాన్, రైతు భరోసా పోను, మాకు అదనంగా దక్కేది 4,000 అని ప్రశ్నల వర్షం. భూములు ఇచ్చేందుకు రైతులు సశమిరా అంటుండటంతో దొడ్డిదారిలో తీర్మానాలు. రాజధాని గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అధికారుల బరితెగింపు అని ఒక వార్త రాశారు. ఇక ఈ 4 రోజుల నుంచి సాక్షిలో రాస్తున్న ఏడుపు కొట్టు వార్తలు ఈరోజు కూడా కంటిన్యూ చేశారు. పడకేసిన ఆరోగ్య రంగం అంట, రోజు రోజుకు కుదించుకుపోతున్న ఆరోగ్యశ్రీ సేవలంట, 108కు ఫోన్ చేసినా సకాలంలో అంబులెన్సులు రావట్లేదు, పేరు గొప్ప ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ మందుల కరువు, ఎక్కడా కనిపించిన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్టు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తెరవబోమంటూ నిస్సిగ్గు ప్రకటనలు, ఏడాదిలోనే అన్ని రకాలుగా దిగజారిన వైద్య సేవలు, ఇప్పుడు సర్కారు వైద్యం కోమాలోకి వెళ్తుందంటున్న ప్రజలు, గత వైఎస్ జగన్ సర్కారులో అందిన సేవలను గుర్తు చేసుకుంటున్న జనం. అందుకే 11 ఇచ్చారు, మీరు గొప్పగా చేశారు కాబట్టి. సిగ్గు అనేది వదిలేశారు. ఇక పురుగుల బియ్యం విషమే నయం, పాఠశాల విద్యార్థులకు సన్నబియ్యం పేరుతో నాసిరకం బియ్యం సరఫరా. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఇదే తీరు. అధికారుల తనిఖీల్లో బయటపడ్డ పురుగులు. నాసిరకం నిల్వ బియ్యాన్ని పాఠశాలలో, హాస్టళ్ళకు అంటగట్టిన వాయనం. చాలా దారుణం అండి. ఈ వీడియో చూడండి, ఎంత వరస్ట్గా ఉందో తెలుసా. సన్న బియ్యం అని చెప్పి ఈ వరస్ట్ బియ్యాన్ని ఇచ్చారు. నిన్నగాక మొన్న సత్యసాయి జిల్లాలో మంత్రి సవితా గారి నియోజకవర్గంలో హాస్టల్ విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఒక్క 4 రోజుల ముందు పాయకరావుపేట నియోజకవర్గంలో, తన సొంత నియోజకవర్గంలో అనిత గారు భోజనానికి వెళ్తే అక్కడ బొద్దెంకు ఉందనే వార్తలు వచ్చాయి. బొద్దెంకో తల వెంట్రుకో ఏదో ఒకటి, ఏదైనా సరే తప్పే కదా. అలాగే ఇప్పుడు చూడండి బియ్యం ఎలా ఇస్తున్నారు. వ్యవస్థలు మారినా ఇటువంటి మాత్రం మారవు. మంత్రులు మారుతారు, మాటలు చెప్తారు, వ్యవస్థలు మారుతాయి, అధికారులు మారుతారు, కానీ ఇది మాత్రం మారదు. ఇది మారాలంటే ఒక తరం మొత్తాన్ని లేపేయాలి. ఇప్పుడున్న హాస్టల్ వార్డెన్లని, ఇప్పుడున్న సోషల్ వెల్ఫేర్ జేడీలని, ఏడీలని అందరినీ లేపేయాలి అంతే. లేపేసి కొత్త వాళ్ళని తీసుకోవాలి, ఫ్రెష్గా కొత్త బ్యాచ్ని వేసేయాలి. వాళ్ళకి ముందే ఉద్బోధన చేయాలి. వాళ్ళు కూడా హాస్టల్స్లో చదువుకున్న వాళ్ళనే వెయ్యాలి. హాస్టల్లో పనిచేస్తున్న వార్డెన్లు హాస్టల్లోనే చదువుకోవాలి. హాస్టల్లో గతంలో వాళ్ళ బాల్యం హాస్టల్లోనే గడవాలి. అప్పుడు అక్కడ బాధలు వాళ్ళకు తెలుస్తాయి. అటువంటి రూల్స్ తీసుకురావాలి. కానీ ప్రభుత్వాలు అంత సాహసం చెయ్యవు, వాళ్ళ సంఘాలకు భయపడతాయి. మాటలు చెప్పడం నాలాంటివాడికి ఈజీ, కానీ ప్రభుత్వాలకు కూడా అవన్నీ చేయడానికి కొంచెం ఇబ్బంది. వాళ్ళ సంఘాలు, కుల సంఘాలు అవి ఇవి అడ్డం వస్తాయి.
విశాఖలో డ్రగ్స్ స్వాధీనం. విశాఖలో సుమారు 15 లక్షల విలువైన 25 గ్రాముల మాదక ద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దేశ రక్షణలో ఉన్న నా కుటుంబాన్ని రక్షించండి. దేశం రక్షణ కోసం సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తుంటే కుప్పంలో సీఎం ఇంటి ముందు ఉన్న తన భూమిని టీడీపీ నాయకుడు కబ్జా చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమంలో సైనికుడు పోస్ట్ చేసిన వీడియో కలకలం రేపింది. ఆదిత్య ఫార్మసీలని ఎక్కడికక్కడ ఫ్రాంచైజీలు ఉన్నాయి కదా, ఆదిత్య ఫార్మసీ. సో దాని ఎండి చైర్మన్ గారు నిన్న సూసైడ్ చేసుకున్నారు. ఇక జూన్ జూలైలో నిరాశ, ఆగస్టు పైనే ఆశ. ఋతుపవనాలు ప్రవేశించి 4 రోజులు గడిచినా నిజానికి ఋతుపవనాలు త్వరగానే వచ్చాయి కానీ ఆశించినంత మేరకు వర్షాలు పడలేదని ఒక వార్త రాశారు సాక్షిలో. ఎదురులేని నీరజ్. భారత్లో నిర్వహించిన తొలి అంతర్జాతీయ జావెలిన్ త్రో ఈవెంట్లో నీరజ్ చోప్రా క్లాసిక్లో నీరజ్ చోప్రా విజేతగా నిలిచాడంట. తర్వాత విజయం వాకిట్లో. ఇంగ్లాండ్తో జరుగుతున్న 2వ టెస్ట్లో ఇండియా గెలుపు ముంగిటకు వెళ్ళింది. చివరి రోజు ఇంగ్లాండ్కు దాదాపుగా అసాధ్యమే. ఇంకా 500కు పైగా 508 రన్స్ ఎన్నో కొట్టాలి. చేతిలో 7 వికెట్లే ఉన్నాయి. ఇండియా గెలవాలి అంటే 7 వికెట్లు తీస్తే చాలు. ఇంగ్లాండ్ గెలవాలి అంటే 508 చేయాలి. 508 కొట్టలేరు, ఎలాగ కొట్టలేరు. ఇంగ్లాండ్కి గెలుపు అసాధ్యం. వాళ్ళు డ్రా కోసం పోరాడతారు. చివరి వరకు వికెట్లు కాపాడుకుంటే చాలు అని వాళ్ళు పోరాడతారు. మన వాళ్ళు వికెట్లు తీయడానికి ఫైట్ చేయాలి. మేబీ గెలుపు ముంగిట ఉన్నారు, గెలిచే ఛాన్సులు అయితే ఉన్నాయి. వైవిధ్యమైన వాణిజ్యం, టెక్సాస్లో ఆకస్మిక వరదలు ఇవన్నీ ఇచ్చారండి. ఇక సరే, సాక్షిని కూడా కాసేపు పక్కన పెడితే సండే కదా, నేను అంటే ఈ మధ్య ప్రమోట్ చేయడం మానేశాను, ఈ మధ్య చెప్పడం మానేశాను. కానీ ఒక్కసారి గుర్తు చేస్తున్నాను కొత్త వాళ్ళ కోసం. మీకు తెలిసే ఉంటుంది, లడ్డూపల్లెం అని ఆర్గానిక్ ఫుడ్ అనమాట. ఇది ప్యూర్లీ. దీని ఫ్రాంచైజీలు త్వరలోనే ఇంకొక 15 నుంచి 20 రోజుల్లోనే ఓపెన్ కాబోతున్నాయి, రెడీ అయ్యాయి. అనంతపురంలో ఒక ఫ్రాంచైజీ వస్తుంది, బెంగళూరులో ఒక ఫ్రాంచైజీ వస్తుంది, అండ్ నరసరావుపేటలో ఒక ఫ్రాంచైజీ వస్తుంది, అండ్ నర్సీపట్నంలో ఒకటి. 4 చోట్ల మన అవుట్లెట్లు ఓపెన్ అవుతున్నాయి. హైదరాబాద్లో ప్రయత్నాలు జరుగుతున్నాయి, చాలామంది రెడీగా ఉన్నారు, చూస్తున్నాం, వెరిఫై చేస్తున్నాం అనమాట. ఈ అవుట్లెట్లు వచ్చిన తర్వాత మీకు ఎవరైనా బుక్ చేసుకుంటే చాలా ఈజీగా దగ్గరలోనే ఉంటాయి, డెలివరీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ప్యూర్ ఇంగ్రీడియంట్స్తో చేస్తున్న ఆర్గానిక్ ఫుడ్ అనమాట. హెల్త్కి బెనిఫిట్, హెల్త్ ఉంటుంది. ఇదిగోండి లడ్డూలు, దాదాపుగా ఒక 22 రకాల లడ్డూలతో పాటు హాట్ స్నాక్స్ కూడా, మురుగులు, పూస, రిబ్బన్ పకోడా, జంతికలు, కొర్ర, సజ్జ, జొన్న, వాటితో పాటు మల్టీ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్ అంటే అలాగే అంటే అవిసె గింజలతోనూ, ఇలా మల్టీ సీడ్స్తోనూ, డ్రై ఫ్రూట్స్తోనూ, క్యాజు, లడ్డు, మల్టీ మిల్లెట్స్, ఇట్లా డిఫరెంట్ ఉన్నాయి. సో వీలైతే ఈ వెబ్సైట్ విజిట్ చేయండి, laddupallem.com అనే వెబ్సైట్ విజిట్ చేయండి. విజిట్ చేసి ఆర్డర్ చేయండి. ఆన్లైన్లో 10% డిస్కౌంట్ ఉంటుంది. ఆన్లైన్లో ఆర్డర్కి 10% డిస్కౌంట్ ఉంటుంది. లేదు బల్క్ ఆర్డర్స్ కావాలి, మీకు ఏమైనా ఫంక్షన్లు ఉన్నాయి, బల్క్ ఆర్డర్స్ కావాలి అంటే, లేదు ఫ్రాంచైజీ కావాలంటే ఈ నెంబర్కి 9997839994కి కాంటాక్ట్ చేయండి. ఇక్కడ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. సరే, ఆంధ్రజ్యోతి ఒకసారి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో ఒక వార్త, సూర్యాభాయ్ దందా అని రాశారండి. ఒక మంత్రి గారి కార్యాలయంలో ఒక ప్రైవేటు వ్యక్తి చేరి దందాలు చేస్తున్నాడు. ఇవి ఒకటి ఎక్కువైపోయినాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వానికి వస్తున్న నెగిటివ్ అంతా కూడా ఎమ్మెల్యేలు, మంత్రుల వల్లనే వస్తుంది. చూడండి, సూర్యాభాయ్ దందా. మంత్రి నివాసమే ఆయన అడ్డా. కీలక శాఖలో సెటిల్మెంట్లు, దందాలు, పోస్టింగ్లపై బేరసారాలు, వసూళ్లు, 50 కోట్లతో డెస్క్టాప్లకు టెండర్, నచ్చిన కంపెనీకి దక్కేలా పావులు, సంబంధిత అధికారికి పోస్టింగ్ ఆఫర్. ఈ వ్యవహారంపై ఇప్పటికే నిఘా నివేదిక. సూర్యాభాయ్ ఇది పేరు కాదు, బ్రాండ్ అంటూ ఓ సినిమాలో కథానాయకుడు ముంబై కేంద్రంగా సెటిల్మెంట్లు చేస్తుంటాడు. ఇప్పుడు ఏపీలోనూ ఒక సూర్యాభాయ్ తయారయ్యాడు. ఒక కీలక శాఖకు చెందిన మంత్రి వద్ద ఆశ్రయం పొంది హై ప్రొఫైల్ లాబీయిస్ట్గా అవతరించాడు. ఆ శాఖకు సంబంధించిన బేరసారాలను నడుపుతున్నాడు. నిజానికి ఆయన అసలు పేరే ఉంది, కానీ సూర్యాభాయ్ అంటేనే అందరికీ తెలుస్తుంది. గోదావరి జిల్లాలకు చెందిన సూర్యాభాయ్ అక్కడ పెద్ద రింగ్ మాస్టర్. గతంలో ఓ సీనియర్ నేత అనుచరుడిగా ఉండేవాడు. తూర్పుగోదావరి జిల్లాలో పలు ఇసుక ర్యాంపులు తన నియంత్రణలోనే పెట్టుకున్నాడు. ఇసుక అక్రమ రవాణాలో రింగ్ మాస్టర్గా వ్యవహరిస్తూ లారీలను అడ్డుకుంటే మిమ్మల్ని తొక్కించేస్తా అంటూ స్థానికులను బెదిరించిన చరిత్ర అతనిది. అలాంటి వ్యక్తికి ప్రస్తుత ప్రభుత్వంలో ఒక కీలక మంత్రి ఆశ్రయం ఇచ్చారు. అతను తన పరిధిని దాటి గోదావరి జిల్లాలను దాటి అమరావతికి విస్తరించుకున్నాడు. ఎక్కువ సమయం మంత్రి ఇంట్లోనే ఉంటూ అమాత్యుడి ఆదాయం కోసమే పనిచేస్తున్నాడనే పేరుంది.
ఆ శాఖకు సంబంధించిన బదిలీలు సెటిల్మెంట్లను అతనే చూస్తుంటాడు. ఇప్పుడు 50 కోట్ల కొనుగోలు ప్రాజెక్టు తాను చెప్పిన వాళ్ళకే దక్కేలా చూసేందుకు సూర్యాభాయ్ రంగంలోకి దిగాడు. అది మంత్రులు కూడా కామన్ సెన్స్ కోల్పోయారు. ఈ 5 ఏళ్ళు ఉంటే చాలు, ఈ పదవి 2 ఏళ్ళు ఉంటుంది, తర్వాత తీసేస్తారు, 5 ఏళ్ళు అధికారంలో ఉంటాం, తర్వాత ఉంటామో లేదో తెలియదు, సో ఉన్నంత వరకు వెనకేసుకుందాం, దేనిలో ఎంత వస్తుంది అనే ధోరణిలోకి చాలామంది మంత్రులు వెళ్ళిపోయారు. కాబట్టి ఈ దరిద్రగొట్టు వ్యవహారాలు, ఈ దరిద్రాలన్నీ మనం చూడాల్సి వస్తుంది. ఇవన్నీ పచ్చి నిజాలే. ఇక తెలంగాణ బీఆర్ఎస్ జాగీరా. థంబ్నెయిల్ విషయంలో ఒక న్యూస్ ఛానల్ చేసిన పొరపాటును ఆసరాగా చేసుకొని ఆ ఛానల్పై బీఆర్ఎస్ నాయకులు దాడి చేశారు. తమ చర్యలను సమర్థించుకునే క్రమంలో ఆంధ్ర మీడియా సంస్థలు అనే పాతబడిపోయిన వాదనను మళ్లీ తెర మీదకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి హయాంలో ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయంపై దాడి చేసి తగలబెట్టారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఆ తర్వాత కేసీఆర్ పాలనలోనూ ఆంధ్రజ్యోతి సంస్థలపై దాడులు జరిగాయి. వివిధ రూపాల్లో నిర్బంధాలు ఎదురయ్యాయి. వాటన్నింటినీ తట్టుకుని నిలబడడం, భవిష్యత్తులో కూడా నిలబడతాం అని తెలంగాణ బీఆర్ఎస్ జాగీరా. బీఆర్ఎస్ వాళ్ళు దాడులు చేస్తే మేము పడతామా, మేము ఇక్కడ మీడియా ఛానల్ నిర్వహించకూడదా అనే దీంతో ఈయన రాశారు, ఒక కొత్త పలుకు రాశారు. ఇక దేశం మరింత బలోపేతం. సిద్ధమవుతున్న 12 హైపర్సోనిక్ మిసైళ్లు అభివృద్ధి చేస్తున్న DRDO. ఇప్పటికే విజయవంతంగా పరీక్షలు. 2030 కల్లా మోహరించేలా చర్యలు. దాడి చేసే మిసైళ్లతో పాటు రక్షణ వ్యవస్థ కూడా. ఓకే. నాసిరకం హెల్మెట్లపై కేంద్రం సీరియస్. క్వాంటంతో నవశకం. క్వాంటం వ్యాలీ సరికొత్త విప్లవానికి నాంది. క్వాంటం పరిశ్రమను శాసించే దిశగా ఏపీ. వైద్య సాంకేతిక రంగాల్లో చారిత్రాత్మక మార్పులు. ఈ టెక్నాలజీతో మారనున్న దేశ ముఖ చిత్రం అని. భవిష్యత్ అంతా క్వాంటం టెక్నాలజీతే. క్వాంటం వ్యాలీ ఈ మధ్య కాలంలో చంద్రబాబు నోటి మాట ఎక్కువగా వినిపిస్తున్నమాట. వచ్చే ఏడాది జనవరి 1న క్వాంటం వ్యాలీని ప్రారంభిస్తామని ఆయన ఇటీవల ప్రకటించారు. భవిష్యత్ అవసరం కోసం ఏర్పాటు చేస్తున్న ఈ క్వాంటం వ్యాలీ సరికొత్త సాంకేతిక విప్లవం అని చెప్పి, అది వస్తే ఏమేం జరుగుద్ది అనేది, దానివలన యూజ్ ఏంటి అనేది ఒకటి రాశారండి. వీలైతే మొత్తం చదివి ఒక వీడియో చేస్తా. తర్వాత అలా కుదరదు. రెవెన్యూ శాఖ, ఆర్థిక శాఖ షాకు. జగన్ హయాంలో అడ్డగోలుగా సృష్టించిన 300 DT పోస్టులను ఆమోదించమో, రెగ్యులరైజ్ చేయాలన్న ప్రతిపాదనకు నో. అవి తాత్కాలిక పోస్టులు, వాటికి హేతుబద్ధీకరణ లేదన్న ఆర్థిక శాఖ. ఓకే. అమరావతికి మరో 20,494 ఎకరాలు ఇందాక చెప్పుకున్నాం కదా, అదే. తర్వాత రిషికొండపై నాంచుడే. ప్యాలెస్ వినియోగంపై సర్కారు తర్జన భర్జన. మనం చేసాంగా ఈ వీడియో. మనం ఈ వీడియో చేసాం, గుర్తుందా? 1 వీక్ అయి ఉంటుంది. చంద్రబాబు గారి సీనియారిటీ ఏమైపోయింది, ఎందుకని రిషికొండ ప్యాలెస్ని వాడుకోలేకపోతున్నారు అని. సేమ్ అదే కాన్సెప్ట్లో చేసాం వీడియో మన ఛానల్లో. ఏపీ 175లో ఉందేమో. మన ఛానల్లో వచ్చిన వీడియోలు కాపీ కూడా వేస్తున్నారు. చూపిస్తా. రిషికొండ ఏం చెయ్యలేరా, బాబు గారి అనుభవం ఏమైనట్టు. 16,000 వ్యూసే వచ్చాయి. వ్యూస్ ఈ మధ్య పొలిటికల్ స్పైసీ థంబ్నెయిల్స్ పెడితే, పొలిటికల్గా స్పైసీ థంబ్నెయిల్స్ పెడితే, గాసిప్స్ పెడితే విపరీతంగా వ్యూస్ వచ్చేస్తాయి. 80,000, 90,000, లక్షలు వచ్చేస్తాయి. సబ్జెక్ట్తో పెడితే మాత్రం వ్యూస్ రావు. అయినా సరే నాకు సబ్జెక్టే కావాలి. అందుకే నేను హెడ్డింగ్లు, థంబ్నెయిల్స్లోనే డైరెక్ట్ మ్యాటర్ పెట్టేస్తా. నేను దేని గురించి వీడియో చేయబోతున్నాను అనేది పెట్టేస్తా. ఇదిగోండి, రిషికొండను ఏం చెయ్యలేరా, బాబు గారి అనుభవం ఏమైనట్టు అని ఒక వీడియో చేశాను. రిషికొండ ప్యాలెస్ 1 year అయింది అధికారంలోకి వచ్చి. 450-500 కోట్లతో ప్యాలెస్ కట్టారు. ఇప్పుడు వరకు ఏం చేయలేకపోతున్నారు అని వీడియో చేశారు. సో ఆంధ్రజ్యోతిలో అదే రాశారు, రిషికొండపై నాంచుడే అని. ఏడాదైనా ముందుకు పడాలి. నిజంగా అనుభవం ఏమైనట్టు, ఆ సమర్థత, కెపాసిటీ ఏమైనట్టు చంద్రబాబు గారిది. సంవత్సరం అయింది. రిషికొండ విషయంలో ఏం నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. 100 కోట్లు వృధాగా పడున్నాయి అక్కడ. అదన్నీ లాంటి వాళ్ళకి అమ్మేయండి. తర్వాత గిరి ప్రదర్శన ఏర్పాట్లలో అపశృతి. సింహాచలంలో నిర్మాణంలోనే కూలిన షెడ్, భక్తులు లేకపోవడంతో తప్పిన ముప్పు. మొత్తం ఆలయ అధికారులను మొత్తాన్ని ప్రక్షాళన చేసేయండి. అలా కుదరదు. ఆర్థిక శాఖ చెప్పుకున్నాం, ఇవన్నీ చెప్పుకున్నాం. ఓకే. నువ్వు పక్కకెళ్ళిపోమా, నువ్వు పక్కకెళ్ళి నువ్వు కూడా పక్కకెళ్ళిపో. నువ్వు మా ఛానల్స్ మీరు కూడా పక్కకెళ్ళిపోండి. ఆంధ్రప్రభలో చూస్తే క్లోజ్ చేద్దాం. ఈరోజు సండే కదా. 3 ఏళ్లలో రాజధాని తొలిదశ పూర్తి. అమరావతికి మరిన్ని కేంద్ర సంస్థలు. రాయపూడిలో CBI
తుళ్ళూరులో ఫోరెన్సిక్ ల్యాబ్, అనంతవరంలో ఇమ్మిగ్రేషన్ ఆఫీసు, ఆ సంస్థల ఏర్పాటుకు భూములు. ఇది నాకు ఏమనిపిస్తుంది అంటే ఇది ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని 3 సంవత్సరాల తర్వాత అడగాలనిపిస్తుంది. కానీ చాలామంది ఏమంటారు, అడగనివ్వరు. అయినా సరే మనం గుర్తుపెట్టుకుందాం, 3 ఏళ్ళలో మనకు రాజధాని ప్రాథమిక నిర్మాణం కావాలి, అంతే కదా. 20,000 ఎకరాలు రాజధానికి, మరో 20,000 ఎకరాలు భూ సమీకరణ రాశారు. తర్వాత 15,000 కోట్లు అప్పు కాదు, గ్రాంట్, రాజధాని నిర్మాణానికి బిగ్ బూస్ట్, కూటమి ప్రభుత్వానికి భారీ ఊరట. మీకు గుర్తుందా, 2024 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 15,000 కోట్లు అప్పులు ఇప్పిస్తామని చెప్పారు కదా. అది అప్పు కాదు, గ్రాంటే. సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్గా ఇస్తోంది, అంటే అప్పు తిరిగి కేంద్రమే చెల్లిస్తుంది అనమాట. గుడ్ న్యూస్. విద్యార్థి మిత్రతో బడులు తలతల, సత్ఫలితాలను ఇస్తున్న విద్యాశాఖ మంత్రి లోకేష్ చొరవ, ప్రభుత్వ స్కూళ్ళలో విద్యార్థులకు ప్రత్యేక కిట్లు. ఓకే. 9న కేబినెట్ భేటీ. బైక్ ట్యాక్సీ రాంగ్ రూట్, ఆధునిక కాలంలో సులభ రవాణా సౌకర్యం, నిబంధనలకు తిలోదకాలు, దండిగా దండుకుంటున్న పోయిన ఎన్ఓసీ లేకుండానే వాహనాల రైడింగు, డ్రైవర్ల ముసుగులో నేరగాళ్ళు, నో ఐడి, నో యూనిఫామ్, నో ట్రైనింగ్, రిజిస్ట్రేషన్లు ఒకరి మీద నడిపేది మరొకరు, యాప్లో రేట్ల కన్నా ఎక్కువగా వసూళ్ళు. ఈ ఊబర్ ఇవన్నీ వచ్చిన తర్వాత, వాలా, ర్యాపిడో వచ్చిన తర్వాత క్రైమ్స్ పెరుగుతున్నాయి, అది కరెక్ట్. తర్వాత పురంధేశ్వరికి అధిక ఛాన్సు, రేసులో 2 పేర్లు, కానీ ఆమెకి అవకాశాలు ఎక్కువ, సమర్థనేతగా రాణింపు, పార్టీలో సమన్వయంతో తనదైన ముద్ర అని పురంధేశ్వర్ గారికి బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ ఇచ్చే అవకాశం ఉందని రాశారండి. తర్వాత భూగర్భంలో వరద నిల్వ, వర్షపు నీరు, వరద నీటి నిల్వ సరికొత్త యోచన అనేది మరో వార్త రాశారు. తర్వాత సూపర్ ప్లానింగ్, స్పీడ్గా గ్రౌండింగ్, పరిశ్రమల రంగంపై ప్రభుత్వం వర్ణీయంకం. మరి 14 నెలలు అయిందిరా, ఇంకా గ్రౌండింగ్ ఏమీ పడలేదు. పడినాయి. రామాయపట్నంలో బీపీసీఎల్ మెగా ప్రాజెక్టు కానీ ఎప్పటి నుంచో వార్తలు చదువుతున్నాం. పడినాయి. ఇంకొక 6 నెలల తర్వాత గ్రౌండింగ్ అయితే అప్పుడు రాద్దాం ఈ వార్తలు. 3వ భాషను రుద్దితే మంటలే. మరాఠీ విషయంలో టచ్ చేసి చూడండి. మరాఠీలకు, మహారాష్ట్ర వాళ్ళకి మరాఠీల మీద ప్రేమ ఉంటుంది, కర్ణాటక వాళ్ళకి కన్నడ మీద ప్రేమ ఉంటుంది, విపరీతమైన ప్రేమ. తమిళనాడులో వాళ్ళకి తమిళ భాష మీద విపరీతమైన ప్రేమాభిమానాలు, ఎమోషన్స్ ఉంటాయి. మనకి తెలుగు మీద తక్కువ ఉంటుంది. మన భాష మీద మనకి ప్రేమ, అభిమానం, ఎమోషన్స్ తక్కువ. ఒక్కసారి మహారాష్ట్ర వెళ్ళి చూడండి, కర్ణాటక వెళ్ళి చూడండి, తమిళనాడు వెళ్ళి చూడండి, వాళ్ళ రాష్ట్రం మీద వాళ్ళకి ఎంత ఎమోషన్స్ ఉంటాయో. అదే వాళ్ళకి మనకి తేడా. అందుకే మనం కాంప్రమైజ్ అయిపోతాం. అమెరికాలో నీరవ్ మోదీ సోదరుడు నేహల్ అరెస్ట్ అంట. ఇటు కృష్ణమ్మ, అటు గోదావరి, ఉరకలు పొరుగులు. ఓకే, సరే, ఇవ్వండి 4 పత్రికలు వచ్చిన వార్తాంశాలు. చాలా లేట్ అయింది, ఇప్పటికే 7:30 అయింది. మేబీ రిలీజ్ చేసినప్పటికి 8:15 అవ్వచ్చు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.